కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాము. అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈ క్లాస్ నుండి మనం కొంత స్టార్ట్ చేయబోతున్నాము. మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఏబుల్ టు, విల్లింగ్ టు అండ్ గోయింగ్ టు. సో మనకు ఆల్రెడీ తెలుసు టు తర్వాత మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నాము, మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాము. అంటే వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. కమ్, గో, స్లీప్, డ్రింక్, డ్రైవ్, ప్లే, సీ, వాచ్ ఇలా ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం మనం టు తర్వాత. టు అనే ఇన్ఫినిటివ్ తర్వాత ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం. అయితే మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా ఎక్కడైనా మనం స్పీచెస్ విన్నప్పుడు కానీ ఈ పదాలు మనకు చాలా ఫ్రీక్వెంట్గా వినబడతాయి. బట్ వాటి తెలుగు మీనింగ్స్ మనకు తెలియదు, వాటి యూసేజ్ కూడా తెలియదు. కాబట్టి మనకు ఇంగ్లీష్ కొంత అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ మీనింగ్స్ ఏంటో క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఈజీ క్లాస్, ఏం లేదు, ఒక 2-3 పాయింట్లు మాత్రమే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను, అదేంటి అని అంటే ముందు వీటి తెలుగు మీనింగ్స్, ఇంగ్లీష్ మీనింగ్స్, వాటి యూసేజ్ గుర్తుపెట్టుకోండి. ఏబుల్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యగలిగే స్థితిలో ఉన్నట్టు, అంటే ఎబిలిటీ ఆఫ్ ఎ డూయర్ అన్నట్టు దాని అర్థం. అంటే ఏదైనా ఒక పనిని నేను చెయ్యగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు సింగ్ అంటే నేను పాడగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు స్టాండ్ నిలబడగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు ఫైట్ నేను యుద్ధం లేదా ఫైటింగ్ అంటే కొట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ నేను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ విల్లింగ్ టు ఏదైనా ఒక పని నేను చేయడానికి ఇష్టంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. అంటే విల్లింగ్నెస్ ఆఫ్ ఎ డూయర్, ఒక వ్యక్తి తన ఇష్టాన్ని తెలియచేయడం. ఐ ఆమ్ విల్లింగ్ టు మ్యారీ అంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు గో అంటే నేను వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు అటెండ్ అంటే నేను హాజరు అవ్వడానికి ఇష్టంగా ఉన్నాను. అదేవిధంగా గోయింగ్ టు అంటే ఏదైనా ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్ అంటే, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ న్యూ బుక్ అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. సో ఇక్కడ ఇంకొక విషయం, ప్లానింగ్ టు ఏదైనా ఒక పనిని ఒక ప్రణాళికతో, పక్కా ప్రణాళికతో చేయడానికి ఉన్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను లేదా చేయగలిగే స్థితిలో ఉన్నానని చెప్పడానికి ప్లానింగ్ టు అని ఉపయోగిస్తాం. అంటే ఒక ప్రణాళికతో చేయడానికి, ఒక పనిని చేయడానికి ప్రణాళికతో ఉన్నాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. అంటే ప్లానింగ్ ఆఫ్ ఎ డూయర్ గురించి చెప్పినప్పుడు మనం ప్లానింగ్ టు అని చెప్తాం. ఈగర్ టు అంటే ఏదైనా ఒక పనిని ఎప్పుడెప్పుడు చేద్దామని చెప్పి ఉత్సాహంతో, ఆతృతతో ఉంటాం కదా, అప్పుడు మనము ఈ ఈగర్ టుని ఉపయోగిస్తాము. అంటే ఒక ఏబుల్ టుని ఉపయోగించడం తెలిస్తే మనకు ఇక్కడ ఈగర్ టు వరకు తెలుస్తుంది. అండ్ ఇదే ఫ్యామిలీలో ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది, అదేంటంటే అబౌట్ టుని మోస్ట్లీ పాస్ట్లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, నువ్వే కాల్ చేసావు. కొంతమంది అంటారు నేనే నిన్ను కలుద్దాం అనుకున్నాను బట్ నువ్వే నన్ను కలిసావు అని చెప్పి. ఐ వాజ్ అబౌట్ టు మీట్ యూ, ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ అని చెప్పి. సో దీన్ని కూడా సప్లిమెంటరీగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ వరకు అయితే మీకు బుక్లో ఉంది కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి. 176 పేజీలో స్ట్రక్చర్ చూడండి. ఏబుల్ టు చేయగలిగే స్థితిలో ఉన్నాను, విల్లింగ్ టు చేయడానికి ఇష్టంగా ఉన్నాను, గోయింగ్ టు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లానింగ్ టు ఒక పని చేయడానికి ప్రణాళికతో ఉన్నాను, అండ్ ఈగర్ టు ఒక పనిని చేయడానికి ఆతృతగా ఉన్నాను అని దాని అర్థం. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్పబోతున్నాను. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకు బీ ఫార్మ్స్ అంటే ఏంటో తెలియాలి. బీ ఫార్మ్స్ మనకు ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో 3 రకాలుగా ఉంటాయి. ప్రజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది. పాస్ట్లో అయితే వాజ్ అండ్ వర్ ఉంటుంది. ఫ్యూచర్లో అయితే షెల్ బి అండ్ విల్ బిలో ఉంటుంది. బి అంటే ఏంటి? ఉండుట అని అర్థం. కానీ ఈరోజు చెప్పబోయే టాపిక్లో ఈ బీని ఎలా ఉపయోగించాలంటే ఒక పని చేస్తూ ఉండుట అని అర్థం. ప్రస్తుతం అయితే మనం ప్రజెంట్లో అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్న పనులకు ఉపయోగిస్తాం యామ్, ఈజ్, ఆర్ని. గతంలో అయితే పాస్ట్ బీ ఫార్మ్స్ అంటాం, వీటిని వాజ్, వర్ని ఉపయోగిస్తాం గతంలో చేస్తూ ఉన్న పనులకు. భవిష్యత్తులో చేస్తూ ఉన్న పనులకు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక టీచర్ నేను చెప్పాలనుకోండి, ఐ ఆమ్ ఏ టీచర్. కానీ గతంలో నేను ఒక స్టూడెంట్ నేను చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏ స్టూడెంట్. నేను భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడిని అవుతానని చెప్పాలనుకోండి, ఐ విల్ బీ ఏ పొలిటీషియన్. కానీ భవిష్యత్తులో కూడా ఐ ఆమ్ ఏ పొలిటీషియన్ అంటే అది రాంగ్ అవుతుంది గ్రామటికల్గా. కాబట్టి మనం ఇక్కడ ఈ చిన్న సటిల్ న్యూయాన్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చేస్తున్న పనులకైతే యామ్, ఈజ్, ఆర్, గతంలో చేస్తున్న పనులకైతే వాజ్, వర్, భవిష్యత్తులో చేస్తున్న పనులకైతే షెల్ బి, విల్ బి. అంటే
ప్రస్తుతం ఉండుట, ఈ స్థితిలో ఉండుట. ఐ ఆమ్ హియర్ అంటే నేను ఇక్కడ ఉన్నాను. ఐ వాజ్ ఇన్ మై విలేజ్ ఎస్టర్డే అంటే నేను మా విలేజ్ లో ఉన్నాను. టుమారో ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ అంటే రేపు నేను హైదరాబాద్ లో ఉంటాను. అంటే ఉండుట లేదా చేస్తూ ఉండుట అని చెప్పినప్పుడు మనం ప్రజెంట్ లో యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ లో వాజ్ వర్, ఫ్యూచర్ లో షెల్ బి విల్ బి ఉపయోగిస్తాము. మీకు ఇంకా క్లారిటీ కోసం ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఇచ్చాను చూడండి. ఐ అయితే యామ్ యూజ్ చేయాలి ప్రెసెంట్ లో. మనం ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ ఉన్నప్పుడు పాస్ట్ లో వాజ్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ షెల్ బి విల్ బి యూజ్ చేసుకోవచ్చు. షెల్ బి విల్ బి మనం ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ గా యూజ్ చేసుకుంటాము. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ వి యూ దే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఆర్ ప్రజెంట్ లో ఉపయోగించాలి. మనం ఆర్ ప్రజెంట్ లో ఉపయోగిస్తాం, వర్ని పాస్ట్ లో ఉపయోగిస్తాం, షెల్ బి విల్ బిని ఫ్యూచర్ లో ఉపయోగిస్తాం. అండ్ అదేవిధంగా హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఆ ఈజ్ అనేది ప్రజెంట్ లో ఉపయోగించాలి, వాజ్ అనేది పాస్ట్ లో ఉపయోగించాలి, అండ్ షెల్ బి విల్ బి అనేది ఫ్యూచర్ లో ఉపయోగించాలి. అంటే సింపుల్ గా ఫ్యూచర్ లో మనము షెల్ బి విల్ బి బదులు మనం సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ విల్ బిని యూజ్ చేస్తే సరిపోతుంది, ఈ ఫ్యూచర్ లో ఒక్కటే విల్ బి యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ ప్రజెంట్ లో అయితే ఐ ఉన్నప్పుడు యామ్, వి యూ దే ఉన్నప్పుడు ఆర్, అండ్ హీ షీ ఇట్ ఉన్నప్పుడు ఈజ్. పాస్ట్ లో అయితే ఐ ఉన్నప్పుడు వాజ్, హీ షీ ఇట్ ఉన్నప్పుడు వాజ్, అండ్ వి యూ దే ఉన్నప్పుడు వర్. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీకు అర్థం అవ్వాలి అంటే పైన ఇచ్చినటువంటి స్ట్రక్చర్ అర్థం అవ్వాలి మీకు ముందు. సో ముందు ఈ ఎగ్జాంపుల్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒక ఐని తీసుకున్నాను. ఐ అంటే యామ్, మనం ప్రజెంట్లో అయితే యామ్ యూజ్ చేస్తాము, పాస్ట్లో అయితే వాజ్ యూజ్ చేస్తాము, ఫ్యూచర్లో అయితే షెల్ బి విల్ బి యూజ్ చేస్తాము. నేను ప్రస్తుతము ప్రజెంట్లో తీసుకున్నాను, దీన్ని ఐని తీసుకొని యామ్ తీసుకున్నాను. సో మనకు కంప్లీట్గా 5 రకాలుగా మనం తీసుకున్నాం కదా, ఏబుల్ టు, విల్లింగ్ టు, గోయింగ్ టు, ప్లానింగ్ టు అండ్ ఈగర్ టు అని తీసుకున్నాం మనము. సో ఈ 2 తర్వాత మనం వర్బ్ని చూడండి ఇక్కడ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఐ యామ్ ఏబుల్ టు ప్లే అంటే ఇప్పుడు ఐ అంటే యామ్ అంటే ఏంటి ప్రస్తుతం కాబట్టి నవ్ అనో లేకపోతే ఎట్ ప్రజెంట్ అనో లేకపోతే ఎట్ ద మూమెంట్ అనో చెప్పొచ్చు అన్నట్టు. నవ్ ఐ యామ్ ఏబుల్ టు ప్లే అంటే నేను ఆడగలిగే స్థితిలో ఉన్నాను అని అర్థం అన్నట్టు. ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ అంటే నేను ఇప్పుడు నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాను అని అర్థం అన్నట్టు. ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ అంటే నేను ఏదైనా ఒకటి ప్రారంభించబోతున్నాను, స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం అన్నట్టు. ఐ ఆమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఏ వాట్సాప్ గ్రూప్, ఐ ఆమ్ ప్లానింగ్ టు క్రియేట్ ఏ టెలిగ్రామ్ గ్రూప్ అని అంటే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రణాళికతో ఉన్నానని అర్థం. ఐ ఆమ్ ఈగర్ టు ఈట్ చికెన్ బిర్యానీ అంటే నేను చికెన్ బిర్యానీ తినడానికి ఆతృతగా ఉన్నాను. ఐఆమ్ ఈగర్ టు ఈట్ అంటే నేను ఆ పని చేయడానికి, ఈట్ అనే కాదు మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐఆమ్ ఈగర్ టు స్పీక్, ఐఎమ్ ఈగర్ టు మ్యారీ, ఐఎమ్ ఈగర్ టు గో, ఐఎమ్ ఈగర్ టు కమ్, ఐఎమ్ ఈగర్ టు సీ. ఏదైనా నేను సినిమా చూడడానికి, పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి ఆతృతగా ఉన్నానంటే ఐఎమ్ ఈగర్ టు వాచ్. మిమ్మల్ని నేను మీట్ అవ్వడానికి ఆతృతగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నానని చెప్పడానికి ఐఎమ్ ఈగర్ టు మీట్ యూ. సో ఈ రకంగా మనం ప్రస్తుతం అయితే యామ్ తీసుకున్నాం కదా, గతంలో అయితే వాజ్ తీసుకొని చెప్పొచ్చు అన్నట్టు. సింపుల్గా ఈ ఒక్క వర్డ్ని మార్చేస్తే గతంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, సింపుల్గా ఎస్టర్డే అనో లేకపోతే లాస్ట్ వీక్ అనో లేకపోతే లాస్ట్ ఇయర్ అనో సింపుల్గా చెప్పొచ్చు. ఎస్టర్డే ఐ వాజ్ ఏబుల్ టు ప్లే, నిన్న నేను ఆడగలిగే స్థితిలో ఉన్నాను. ఐ వాజ్ విల్లింగ్ టు లెర్న్ అంటే గతంలో నేను నేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ వాజ్ గోయింగ్ టు స్టార్ట్, నేను స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ వాజ్ ప్లానింగ్ టు క్రియేట్, నేను ఒకటి క్రియేట్ చేయడానికి ప్రణాళికతో ఉన్నాను. ఐ వాజ్ ఈగర్ టు ఈట్ అంటే నేను గతంలో ఈట్ అనేది తినడం కాబట్టి ఐ వాజ్ ఈగర్ టు మీట్ యూ, నేను మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఆతృతగా ఉన్నాను. తినడానికి అంటే ఈట్ అన్నట్టు. సో ఈట్ అనేది యాప్ట్గా అనిపించలేదు కాబట్టి నేను మళ్ళీ కొత్తగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీట్ అని చెప్పి ఇచ్చాను. యూ కెన్ ఆల్సో రిప్లేస్ దిస్. సో ఐఎమ్ ఈగర్ టు మీట్ యూ అని చెప్పి కూడా చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి కదా. ఇంకా క్లియర్గా చెప్పడానికి మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ప్రస్తుతం అయితే ఐకి యామ్, గతంలో అయితే వాజ్, భవిష్యత్తులో అయితే షెల్ బి ఆర్ విల్ బి, ఎనీథింగ్ యూ కెన్ యూస్. అండ్ వి యూ దే ఉన్నప్పుడు ప్రస్తుతం ఆర్, గతంలో అయితే వర్, భవిష్యత్తులో అయితే షెల్ బి విల్ బి, ఎనీథింగ్ యూ కెన్ యూస్. అండ్ హీ షీ ఇట్ అయితే ప్రస్తుతం ఈజ్, గతంలో అయితే వాజ్, భవిష్యత్తులో అయితే షెల్ బి అండ్ విల్ బిని యూస్ చేయాలి. నేను ఒక ఐని తీసుకొని యామ్తో ఒకసారి చెప్పాను, వాజ్తో ఒకసారి చెప్పాను. మీరేం చేస్తారు అని అంటే అక్కడ కింద 176 పేజీలో మళ్ళీ చెప్తాను,
176 పేజీలో ఒకసారి చూడండి, స్ట్రక్చర్ చూసి కింద ఫర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వాచ్ వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా, అక్కడ చూడండి ఒకసారి 167 పేజీలో. నేను యామ్తో వాచ్తో చెప్పాను కాబట్టి మీరు షెల్ బి విల్ బితో ఈ ఎగ్జాంపుల్స్ని రాసుకోండి. అండ్ ఈ టూ తర్వాత వర్బ్ని కూడా మీరు మార్చేసేయండి. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత మనకు బీ ఫార్మ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ బీ ఫార్మ్స్ తర్వాత మనకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత టు తర్వాత మనకు వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది. మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్. ఇక్కడ చూడండి వి ఆర్ ఏబుల్ టు లెర్న్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు లెర్న్. అండ్ ఇదే విధంగా మళ్ళీ ఒకటి చెప్తాను, ఐ ఆమ్ విల్లింగ్ టు లెర్న్ అండ్ ఐ ఆమ్ ఆర్ వి ఆర్ willing to learn and he is or she is అని కూడా చెప్పొచ్చున్నట్టు. she is willing to learn అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ చిన్న కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవటం వల్ల మీరు ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో 3 సిచ్యువేషన్స్ని మార్చి చెప్పొచ్చు. అండ్ ఈ 5 రకాల హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి 5 రకాలుగా చెప్పొచ్చు. అంటే మొత్తం 15 రకాల సెంటెన్సెస్ని నేర్చేసుకున్నారు మీరు ఇక్కడ. అంటే ఈ ఒక్క చిన్న క్లాస్లో 15 రకాల సెంటెన్సెస్ని నేర్చేసుకున్నారు. అండ్ ఇక్కడ వర్బ్ని కనుక మీరు ఒక 10 రకాల వర్బ్స్ని 10 వర్బ్స్ని తీసుకొని మీరు పాజిటివ్ 10 రకాల వర్బ్స్ కనుక తీసుకొని మార్చేస్తే ఈ 15 × 10 అంటే 150 రకాల సెంటెన్సెస్ని మీరు ఈజీగా అవలీలగా మాట్లాడతారు అన్నట్టు. జస్ట్ వర్బ్ని మార్చేస్తే సరిపోతుంది. ఐ ఆమ్ ఏబుల్ టు లెర్న్ అంటే నేను నేర్చుకోగలిగే స్థితిలో ఉన్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ అంటే నేను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను అన్నట్టు. అంటే 150 వర్డ్స్, ఇవి 3, ఇవి 5 అండ్ ఇక్కడ ఒక 10 వర్బ్స్ తీసుకుంటే మొత్తం కలిపి 160 వర్డ్స్ సెంటెన్సెస్ని మీరు ఫ్రేమ్ చేయగలుగుతారు ఈజీగా, ఈ కాన్సెప్ట్ కనుక మీకు ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఇప్పుడు నేను పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు నేను చెప్పిన లాజిక్ అర్థమైతే మీకు ఈ పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఇంకా ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతారు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి లాజిక్ ప్రకారము ప్రస్తుతం అయితే ఆమెజార్, గతంలో అయితే వాజ్ వర్, భవిష్యత్తులో అయితే షెల్ బి విల్ బి 3 రకాల సిచ్యువేషన్స్లో మనము 5 రకాల హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి అంటే 15 రకాలుగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అదేవిధంగా నేను చెప్పినట్టు ఒక 10 వర్బ్స్ కనుక తీసుకుంటే 150 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ ఈ 10 వర్బ్స్తో 150 సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే విధంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే మీరు ఒక 600 సెంటెన్సెస్ని మీరు ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఈ 5 మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ 150 × 4 ఎంత అవుతుంది? మనకు ఆల్మోస్ట్ 600 సెంటెన్సెస్ అవుతున్నాయి. అంటే నేను చెప్పే ఈ ట్రిక్ నేర్చుకుంటే కనుక మీరు ఇంగ్లీష్లో ఎంత అనర్గళంగా మాట్లాడొచ్చో అర్థం చేసుకోండి ఒకసారి. రైట్, ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసే విధానం చెప్తాను. ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ అంటే నేను ఇప్పుడు యామ్ అనేది ప్రస్తుతం కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడగలిగే స్థితిలో ఉన్నానని దాని అర్థం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనకి ఇక్కడ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ యామ్ కాబట్టి దీన్ని సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే యామ్ ఐ ఏబుల్ టు స్పీక్ అంటే నేను మాట్లాడగలిగే స్థితిలో ఉన్నానని చెప్పి క్వశ్చన్ చేసుకుంటున్నాం. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ. అండ్ ఈ యామ్కి నాట్ యాడ్ చేస్తే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏబుల్ టు దగ్గర నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు కొన్నిసార్లు అనేబుల్ టు అని కూడా చెప్పొచ్చు డైరెక్ట్గా. ఐఎమ్ అనేబుల్ టు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని దాని అర్థం వస్తుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ని మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పాలన్నప్పుడు ఐఎమ్ ఐ నాట్ ఏబుల్ టు స్పీక్. ఇది మీకు బాగా అర్థం కావాలి అని అంటే మన 38 క్లాసెస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అయితే ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, వీఆర్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ పాలిటిక్స్లో జాయిన్ అవ్వడానికి మేము ఇష్టంగా ఉన్నాము. యూత్ అంతా కూడా పాలిటిక్స్లో జాయిన్ అవ్వడానికి ఇష్టత చూపిస్తున్నారు ఇప్పుడు అని చెప్పాలనుకోండి. దీస్ డేస్ యూత్ are showing or are willing to join interest in politics. They are willing to join in politics. Youth are willing to join in politics. అంటే యూత్ రాజకీయాల్లో చేరడానికి లేదా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పడానికి, ఇష్టత చూపిస్తున్నారు అని చెప్పడానికి మనం ఇలా చెప్తుంటాం అన్నట్టు. వీఆర్ విల్లింగ్ టు జాయిన్ పాలిటిక్స్ అంటే మేము పాలిటిక్స్లో చేరడానికి ఇష్టంగా ఉన్నాము. దీన్ని ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఈ ఆర్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ మీద ముందు పెడితే సరిపోతుంది. రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే పద్ధతి ఇది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆర్ వి విల్లింగ్ టు జాయిన్ అంటే మేము
జాయిన్ అవ్వడానికి ఇష్టంగా ఉన్నామా అని దాని అర్థం. లేదు ఇష్టంగా లేవని చెప్పాలనుకోండి వి ఆంట్ అని చెప్పచ్చు, లేదా మనము దీన్ని వి ఆర్ నాట్ విల్లింగ్ టు అని కూడా చెప్పచ్చు. వి ఆర్ నాట్ విల్లింగ్ టు అని చెప్పచ్చు. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ చెప్పినప్పుడు అన్విల్లింగ్ టు అని కూడా చెప్పొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ అన్విల్లింగ్ టు. ఈ నాట్ యూజ్ చేయకుండా అన్యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాట్ యూజ్ చేయకుండా మనము అన్యూజ్ చేసాం కదా, అలా ఇక్కడ కూడా అన్యూజ్ చేస్తే సరిపోతుంది. వీఆర్ అన్విల్లింగ్ టు జాయిన్ ఆర్ వీఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ దీన్ని మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చేసినప్పుడు ఆర్ట్ వి విల్లింగ్ టు జాయిన్ అని చెప్పొచ్చు, లేదా ఆర్ వి నాట్ విల్లింగ్ టు జాయిన్ అని కూడా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే 38 days క్లాస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఈజీగా అర్థమవుతుంది. అండ్ హీ ఈస్ గోయింగ్ టు యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు, సాలార్స్ అనే సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. కన్నడ అండ్ పాన్ ఇండియా సినిమా, అది హాలీవుడ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు అని చెప్పాలనుకోండి. ప్రభాస్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ హాలీవుడ్ మూవీస్ అంటే అతను హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించబోతున్నాడు, అంటే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని దాని అర్థం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే సబ్జెక్టివ్ ముందు ఈజ్ని పెడితే సరిపోతుంది. ఈజ్ హీ గోయింగ్ టు యాక్ట్, అతను నటించబోతున్నాడా అని క్వశ్చన్. లేదు అతను నటించబోవట్లేదని చెప్పాలనుకోండి హీ ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్ట్. మళ్ళీ దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలనుకోండి, నెగిటివ్ని మళ్ళీ ఇంట్రాగేటివ్ చేయాలనుకోండి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇజంట్ని తీసుకొచ్చి ముందు పెడితే ఇజంట్ హీ గోయింగ్ టు యాక్ట్. అదేవిధంగా దే వర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ బిజినెస్, వారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రణాళికతో ఉన్నారని చెప్పాలనుకోండి. ఇది పాస్ట్లో చెప్తున్నాము, ఇదంతా కూడా ప్రజెంట్లో చెప్పాను, ఇది ఒకటి పాస్ట్లో చెప్పాను నేను. రైట్, ఇప్పుడు ఈ వర్ని తీసుకొచ్చి దేకి ముందు పెట్టాలనుకోండి, వర్ దే ప్లానింగ్ టు స్టార్ట్, ఇది క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. అంటే వారు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రణాళికతో ఉన్నారా అని క్వశ్చన్ అన్నట్టు. లేరు అని చెప్పాలనుకోండి వర్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా ఏమవుతుంది, దే వర్ నాట్ ప్లానింగ్ టు స్టార్ట్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ చెప్పడానికి యామ్కి నాట్ యాడ్ చేసాము, ఇక్కడేమో ఆర్కి నాట్ యాడ్ చేసాము, ఇక్కడేమో ఈజ్కి నాట్ యాడ్ చేసాము, అండ్ ఇక్కడ వర్కి నాట్ యాడ్ చేస్తున్నాము, ఇక్కడ వర్కి నాట్ యాడ్ చేస్తున్నాము. దే వర్ నాట్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ బిజినెస్ అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రణాళికతో లేరు అని దాని అర్థం. అండ్ దాన్నే వరంట్ దే అని చెప్పొచ్చు, లేదా వర్ దే నాట్ అని కూడా చెప్పొచ్చు. వర్ దే నాట్ ప్లానింగ్ టు అని కూడా చెప్పొచ్చు. వర్ దే నాట్ ప్లానింగ్ టు స్టార్ట్. ఇక్కడ వర్బ్ని మీరు ఎన్ని రకాలుగా మార్చుకుంటే అన్ని రకాల సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. షీ ఈజ్ ఈగర్ టు వాచ్ ఎ మూవీ. ఒక సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమా. ఆమె మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, లేదా మీ సిస్టర్ ఉన్నారు, లేదా ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ సినిమాని చూడడానికి ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారని చెప్పాలనుకోండి. షీ ఈజ్ ఈగర్ టు వాచ్ ఎ మూవీ. అండ్ దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఈ షీ ఈగర్ టు వాచ్ ఎ మూవీ. లేదు ఆమె ఆతృతగా లేదని చెప్పడానికి షీ ఈజ్ నాట్ అని చెప్పొచ్చు, షీ ఈజ్ ఇజంట్ అని చెప్పొచ్చు, షీ ఇజంట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ షీ ఇజంట్ ఈగర్ టు వాచ్ ఏ మూవీ అంటే అంత ఆతృతగా లేదు ఆమె చూడడానికి అని దాని అర్థం. ఇజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఇజంట్ షీ ఈగర్ టు వాచ్ ఏ మూవీ అని చెప్పొచ్చు, లేదా ఈ రకంగా కూడా చెప్పొచ్చు, ఈజ్ షీ నాట్ ఈగర్ టు వాచ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఈజ్ షీ నాట్ ఈగర్ టు watch a movie అని ఈ రకంగా చెప్పొచ్చు. Hope you understand well. All the best.